హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి ఇన్నోవేటివ్ ఐడియాస్. ఈరోజు మాడ్యూల్ 15 పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన పోర్ట్ఫోలియో కృత్యంలో పొందుపరచాల్సిన అంశాల గురించి చెప్పుకోబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పోర్ట్ఫోలియో కృత్యంలోకి వెళ్ళినట్లయితే పిల్లల ఆసక్తిని తగినట్లుగా, వారి సంపూర్ణ వికాసానికి తగినట్లుగా జంతువులు, మొక్కలు మొదలైన అంశాలపై సమతుల్య మరియు ఒక రోజుకు తగిన షెడ్యూల్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంచుకున్న అంశం బోధించడానికి లేదా నేర్చుకోవడానికి వీలుగా కొన్ని ఆటలు, కృత్యాలు గుర్తించండి మరియు ఎంచుకున్న అంశానికి అంతర్నిర్మిత అంచనా పద్ధతులకు ఉపయోగించే కొన్ని మార్గాలను ఆలోచించి క్రింది వివరాలను వ్రాయండి. భావన లేదా అంశం, ఉపాంశం ఉన్నట్లయితే గ్రేడు PS1, PS2 ఆర్ PS3, పూర్వజ్ఞానం లేదా నైపుణ్యాలు, అభ్యసన సామాగ్రి మరియు సన్నాహాలు, కీలక ఆలోచనలు, విషయ అవగాహన, ముందస్తు జ్ఞానం, ప్రారంభ అభ్యాస ఫలితం. ఇవి పోర్ట్ఫోలియోలో పొందుపరచాల్సిన అంశాలు. ఇక పోర్ట్ఫోలియోలోకి వెళ్దాం. మాడ్యూల్ 15 పూర్వ ప్రాథమిక విద్య మోడల్ పోర్ట్ఫోలియోలో భాగంగా నేను ఎంచుకున్న అంశము కలర్స్, రంగులు. గ్రేడ్ PS3 పూర్వజ్ఞానం. పిల్లలకు కొన్ని రంగులను చూసి ఉంటారు. ఆకాశం రంగు, ఇష్టమైన రంగు మొదలైనవి చెప్పగలుగుతారు. అభ్యసన సామాగ్రి వివిధ రంగురంగుల పెన్సిళ్ళు, రంగురంగుల బంతులు, బుడగలు, పువ్వులు, క్రేయాన్స్, స్కెచ్లు, రెయిన్బో చిత్రం, మొబైల్ ఫోన్, ప్రొజెక్టర్, తినే జెమ్స్ మొదలైనవి. విషయావగాహన రంగులనేవి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్గా ఉంటాయని తెలుసుకుంటారు. వీటిని రెయిన్బో అంటారని తెలుసుకుంటారు. ఏ ఏ వస్తువులు ఏ ఏ రంగుల్లో ఉంటాయో చెప్తారు. ఉదాహరణకు పాలు తెలుపు, గడ్డి ఆకుపచ్చ మొదలగునవి చెప్పడం జరుగుతుంది. ముందస్తు జ్ఞానం. విద్యార్థులకు కొన్ని రంగురంగుల చిత్రాలు చూపించడం జరుగుతుంది. ఆ చిత్రాల్లో రంగులను కొన్నింటిని చెప్తారు, మరికొన్ని తప్పుగా చెప్తారు. వాటిని ఏమనాలో చెప్పుకుందామని పాఠానికి సంసిద్ధులను చేయడం జరుగుతుంది. కృత్యం 1. ఇక్కడ 3 రంగులు గాలిపటాలు ఉన్నాయి. పైన చూపిన వాటిని ఏమంటారు అంటే గాలిపటాలు అంటారని. అవి ఏ రంగులు ఉన్నాయంటే ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్ అని. వాటిలో మీకు ఇష్టమైన రంగు ఏదంటే ఇష్టమైన రంగు ఏదని చెప్పడం జరుగుతుంది. ఇవి రంగుల యొక్క భావన చెప్పడం కోసం ముందుగా మనం ప్రారంభ చిత్రం చూపించడం జరుగుతుంది. ఇంకా కృత్యం 2లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని రంగులకు సంబంధించిన బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మలు ఏ రంగుల్లో ఉన్నాయో జతపరచడం ద్వారా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో కలర్ అని, బ్రింజల్ వచ్చేసి వైలెట్ అని, ఈ విధంగా వాటిని జతపరచడం జరుగుతుంది. ఇంకా మ్యాచింగ్. ఇక్కడ రకరకాల జెమ్స్, ఒకే రంగు గల జెమ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఏ రంగు జెమ్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లలు ఆ రంగులను మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ జెమ్స్ ఏ జెమ్కి మ్యాచ్ అవుతుందో జత చేస్తారు. కృత్యం 4. క్రింద ఇవ్వబడిన రంగుల్లో ఉండే వస్తువులను లేదా మరేమైనా చెప్పమనాలి. ఇక్కడ గ్రీన్ కలర్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ కలర్లో ఉండే వస్తువులు ఏంటి? లీవ్స్, బ్లూ కలర్లో స్కై, రెడ్ కలర్లో సన్ను, రోజు, యాపిల్, ఎల్లో కలర్లో మ్యాంగో, వైట్ కలర్లో మిల్క్, ఎగ్, బ్లాక్ కలర్లో క్రో, నైట్, ఎక్సెట్రా. ఇలాగా ఏ కలర్స్లో ఏ వస్తువులు కానీ, ఏ జంతువులు కానీ, పదార్థాలు కానీ ఏవి ఏ కలర్లో ఉంటాయో ఆ రంగును చెప్పగానే ఆయా కలర్లకు సంబంధించిన వస్తువుల పేర్లు చెప్తూ ఉంటారు. ఇక విబ్జిఆర్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వీటిని ఇంద్రధనుసు రంగులు అంటారని తెలుసుకుంటారు. అవి ఏ రంగులో ఉంటాయో కూడా సూచించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఇలా ఇవ్వబడిన పూలగుత్తులో 1కి రెడ్, 2వ నెంబర్ వేసిన చోట ఎల్లో, 3వ నెంబర్ వేసిన చోట బ్లూ, 4వ నెంబర్ వేసిన చోట ఆరెంజ్, 5వ నెంబర్ వేసిన చోట పింక్, 6వ నెంబర్ వేసిన చోట గ్రీన్ ఇలా సూచించడం జరుగుతుంది. ఆ నెంబర్కు అనుగుణంగా ఏ నెంబర్ అయితే ఎక్కడ ఉందో ఆ రంగును ఆ పువ్వుల్లో అద్దడం, ఆకుల్లో అద్దడం చేస్తారు. ఇలా తెలిపి రంగులను అద్దమని చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలు రంగులు అద్దుతూ ఆనందకరంగా అభ్యసిస్తారు. ఇక మరొక జతపరచడం. ఇక్కడ 3 రెడ్ కలర్ పెన్సిల్స్ అని, 2 వైట్ కలర్ కప్స్ అని, 5 బ్లూ కలర్ జెమ్స్ అని, 3 పింక్ కలర్ ఫ్లవర్స్ అని. ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. వీటి ద్వారా కూడా
రంగుల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అభ్యసన ఫలితాల్లోకి వచ్చినట్లయితే మనసులోని రంగులు 7 కలవని అవి విబ్జ్యారని తెలుసుకుంటారు. ఏ పదార్థాలు లేదా పువ్వులు లేదా వస్తువులు లేదా జంతువులు లేదా పక్షులు ఏ రంగుల్లో ఉంటాయో చెప్పగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.